హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ ఉగ్యాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ ఉగ్యాన్ని రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ ఉగ్యాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు మరమరాలు తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి ఈ మరమరాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా లోపలికి ప్రెస్ చేస్తూ వాటర్ అన్ని తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ మరమరాలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదండి, అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా నీళ్ళలో నానబెట్టి ఉంచేస్తే సరిపోతుంది. నానబెట్టి అలాగే వదిలేయకూడదండి, ఈ విధంగా చేతితోటి లోపలికి ప్రెస్ చేస్తూ తీసేసుకోవాలి, లేకపోతే మరీ సాఫ్ట్గా అయిపోయి ఉగ్గాని ముద్దగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా గట్టిగా వాటర్ అన్ని పిండేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ విధంగా బొరుగులన్నింటినీ వాటర్లో నుంచి గట్టిగా పిండేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా కట్ చేసి వేయడం కంటే ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, బాగా పండిన ఒక పెద్ద సైజు టొమాటోని తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉగ్గాని చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే రెడీగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి ఉంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అలాగే టొమాటో పీసెస్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ టొమాటో పీసెస్ బాగా సాఫ్ట్గా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వలన అడుగు పట్టకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా టొమాటో పీసెస్ బాగా సాఫ్ట్గా అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మరమరాల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టి ఉంచిన బురుగులన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక అరచెక్క నిమ్మబద్ద రసం, 2 టీ స్పూన్ల పుట్నాల పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఈ ఉగ్గానిని ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో హోటల్ స్టైల్ మిర్చి బజ్జీ రెసిపీ అప్లోడ్ చేశానండి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.